నమస్తే. చాలామంది తూకం తక్కువ, లావు ఎక్కువ ఉంటారు జనాలు. అంటే వాళ్ళ శరీరం అనేది బలంతో కూడింది కాదు, బూరి గింజలకు ఉబ్బింటదనమాట. దయచేసి నేను అటు వాళ్ళకి తిండి విషయంలో అది ఫెయిల్. అంటే ఫుడ్డు తినే విషయంలో రైస్ ఎక్కువ తింటారు చూడండి. రైస్ ఎక్కువ తిన్న వాళ్ళకి ఏమవుతుందంటే మనిషి లావు అవుతారు, కానీ సరైన బలం లేకుంటుంది. నేను ఒక్క విషయం చెప్తా, బలము కావాలంటే రైస్ తింటే బలం రాదండి. ఎక్కువ శాతం మీరు రొట్టె తినాలి. ఎక్కువ శాతం సద్ద రొట్టె, జొన్న రొట్టె, తర్వాత ఈ ఐటమ్స్ తినాలి. తర్వాత మీరు ఫుడ్డు రాత్రి టైం మాత్రం ఎక్కువ రైస్ తీసుకోకూడదు. ఈ పొట్ట రాకూడదు, మన మనిషి ఎక్కువ లాము కాకూడదు, లాము కనపడకూడదు అంటే మీరు తినే తిండిలో కొన్ని పద్ధతులు మీరు మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు బాగవుతారు. నేను 82 కిలో అంటే 82 కిలోలు ఉన్నా, కానీ నేను 82 కిలో ఉన్న లెక్క నేను కనపడను. నన్ను చూస్తే 60 కిలో ఉంటాడులే అనుకుంటారు, కానీ నా శరీరం ఎట్టుంటుందంటే గట్టిగా ఉంటుంది అన్నమాట. అంటే మేము ఎక్కడ టొళ్ళు అనేది ఉండదు, బాడీ అంటే కొంచెం బాగా ఫిట్నెస్గా ఉంటుంది. అలాగనే మీరు గట్టిగా కావాలనుకుంటే ఖచ్చితంగా నేను చెప్పిన ఆ ఆయుర్వేదిక్ టిప్స్లో ఆయుర్వేదిక్ మందులు, ఏర్లు, దినుసులు మీరు తీసుకుని వచ్చి చక్కగా మీరు కానీ ఒకవేళ ఆయుర్వేదిక్ ఒక మందు కానీ చేసుకొని తిన్నట్టయితే సెక్స్లో అద్భుతంగా మీకు పనిచేస్తుంది. సెక్స్లో అద్భుతమైన మీరు ఒక సుఖాన్ని మీరు అనుభవిస్తారు. మీరు చెప్తే కాదండి, మీరు చేస్తే మీకు గుర్తవుతుంది. ఇది ఒక 5,000 6,000 రూపాయలు ఖర్చు వస్తుంది. కానీ నేను డబ్బులు ఎందుకు చెప్తున్నానంటే మీరేమో నాకు ఇస్తారనో, లేకుంటే నేను ఏదో ఒక మందు తయారు చేసి ఇస్తే నాకు డబ్బులు వస్తాను ఉద్దేశం కాదు. నేను ఎప్పుడు అలాంటి పని చేయను. నేను ఒక చిట్టి రాసిస్తే అక్కడ వచ్చి మందులు తీసుకొని మీరు వెళ్ళి మీరు సొంతం మీ మిక్సీలో వేసుకొని మీ ఇంటి దగ్గరే చేసుకోవాలి. చేసుకుని ఏ ఐటమ్ ఎప్పుడు వేయాలి, ఏ ఐటమ్ ఎప్పుడు కలపాలి, ఏ ఐటమ్ ఎప్పుడు కలిపి మిశ్రయం చేయాలి. ఇప్పుడు చాలామంది ఆయుర్వేద షాపులో డబ్బలు అమ్ముతున్నారు, కానీ అవన్నీ వాళ్ళ కంపెనీలో వాళ్ళకి అంత అనుభవం ఉంటుంది అనుకోవడం నేను నమ్మను. ఎందుకంటే వాళ్ళు పూర్వీకులని ఆ పని చేసినారు లేదు, కానీ మా పూర్వీకులు అంటే మొదలు నుంచి చేసినారు. ఎందుకంటే మా పూర్వీకులు ఆయుర్వేదం నుంటే బతికినారు. అందుకనే దయచేసి మీరు అర్థం చేసుకోండి. వెయిట్ లైస్ కావాలన్నోళ్ళు, తర్వాత శరీరం గట్టిపడాలన్నోళ్ళు దాన్ని మీరు యాదగిరి అంజన్ సంప్రదించినట్లయితే ఖచ్చితంగా మీకు చాలా మంచి విషయాలు నేను అందిస్తా. తర్వాత వివాహం చేసుకోకున్నోళ్ళు మీరు ఒక్కసారి 2 సార్లు కానీ ఇవి తిన్నారంటే మీకు 50 ఇయర్స్ అంటే 50 ఏళ్ళ దగ్గర మీకు బలంగా ఉండగలరు. ఎందుకంటే మీరు పుష్టి బలంగా కలిగి ఉండగలరని నాకు విశ్వాసం, నమ్మకం. మంచిది. నా వీడియోస్ మీకు కానీ ఒకళ్ళు నచ్చినట్లయితే మంచి టిప్స్తో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. ఎన్నెన్నో ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దయచేసి నాది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. వీడియోకి నచ్చినట్టయితే మీరు నన్ను ఫాలో అయినట్టయితే మీకు మంచి విషయాలు మీ ఆరోగ్యం గురించి నేను చింతిస్తాను. ఓకే, నమస్కారం, థ్యాంక్స్.